దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులరా, ఈరోజు ఈ సమయం మనం ధ్యానించుకుపోయే దేవుని వాక్య అంశము నీతిని అనుసరించువారు ధన్యులు. నీతి అనుసరించువారు ధన్యులు ప్రియులారా. అవును, ఈ వాక్య భాగాన్ని ధ్యానించబోయే మొదట మనం తండ్రి అయిన దేవుని సహాయాన్ని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని, సర్వజ్ఞానాన్ని, దేవుని పరిశుద్ధాత్మ అయిన దేవుని శక్తిని, సన్నిధిని, వాక్యాన్ని అర్థం చేసుకుని కృపను వేడుకుందాం ప్రియులారా. వినబోయే దేవుని రక్షణ ఇచ్చే, జీవం గల, శాంతి గల, ఆరోగ్యం ఇచ్చే, జ్ఞానం ఇచ్చే, జయ జీవితం ఇచ్చే, సాతాను కార్యాన్ని నాశనం చేసే దేవుని మాటలు మన హృదయంలో మన హృదయాన్ని మంచి నేలగా మార్చాలని, మన హృదయంలో నెలకొల్పాలని, ఫలించాలని, 100 అంతలుగా, 60 అంతలు, 30 అంతలుగా లోకానికి వెళ్ళి మేము అనేక ఆత్మలను ఫలించినట్లు, ఆ ఫలం శాశ్వతంగా నిలిచినట్లు తండ్రి నీతిమంతుడైన నమ్మకస్తుడైన దేవుడు అనుగ్రహిస్తాడు. నాతో ఏకీభవించి ప్రార్థించిన ప్రియులారా, ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నిత్యముండువాడా, వెలుగైన దేవ, సత్యస్వరూపి, నీతిమంతుడా. అవును ప్రభా, నీతిని అనుసరించేవారు ధన్యులు అనే పరిశుద్ధ గ్రంథ భాగం నుండి కొన్ని నీతికి సంబంధమైన నీతి వాక్యాన్ని ధ్యానించబోయేటప్పుడు ఆ నీతి వాక్యం మనందరిలో కార్యం చేయనట్లు, నీతిమంతులుగా మార్చినట్లు, నీ ఆత్మతో పరిశుద్ధుడా యేసయ్య నింపునట్లు మనందరికీ సాయం చేయమని వాక్యాన్ని వినబోతున్న మీ పిల్లలైన, మీ విశ్వాసులైన, మీ శిష్యులైన, భక్తులైన, సేవకులైన మనందరి జీవితంలో మహిమగల, రక్షణ గల, లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని, మరణాన్ని, శరీరాన్ని జయించి మహాకృప ఇవ్వమని ఇలాగ చేసి శాంతిదాతుడైన తండ్రి దేవ యేసుక్రీస్తు నామంలో సాతాన్ని మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద అనుదినం విశ్వాస, ప్రార్థన, పరిశుద్ధ సాక్షి జీవితంలో చితకు త్రొక్కాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. Welcome you, Father, Jesus' name, in this place, in this word of God, in your will, in children's life. Amen, amen. అవును పిల్లలు, నీతిని అనుసరించేవారు ధన్యులు. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుపోయే మొదట ఆత్మీయ పాఠాన్ని పాడుకుని సిద్ధమవుతాం పిల్లలు. పాట నా విమోచకుడా యేసయ్యా. అవును పిల్లలు, నాతో ఏకీభవించి పాడండి. నా విమోచకుడు, మనందరి విమోచకుడు, మానవ కుల పాపం నుండి, శాపం నుండి, చీకటి శక్తుల నుండి, అనారోగ్యం నుండి, పూర్వీకుల నుండి వచ్చిన ఆ నిరర్థక నిర్జీవ కార్యాల నుండి, విగ్రహారాధన నుండి విడిపించే విమోచకుడు పిల్లలు, నిత్య జీవ నాయకుడు. నాతో ఏకీభవించి పాడండి. నా విమోచకుడు యేసయ్య. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను తీర్చి, నీదు ఆత్మతో నన్ను నింపినందునా. నీతిమంతులుగా మమ్మును తీర్చి. యేసయ్యలో విశ్వసించినప్పుడు
నీదు ఆత్మతో మమ్ము నింపినందున నీవు చూపిన నీ కృప నీ మరువలేను. క్రీస్తు యేసయ్యా, నీవు చూపిన నీ కృప నీ మరువలేను. మా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను. మా అందరి జీవిత రాగాలలో యేసయ్యా రక్షక దేవా, నీ నామమే ప్రతిధ్వనించాలి. నా విమోచకుడా యేసయ్యా, జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందున, జీవవాక్యము మాలోన నిలిపి జీవ మార్గములో మమ్ము నడుపు ఓ దేవా. జీవాధిపతి నిన్ను నే విడువలేను. జీవాధిపతి యేసు నిన్ను మేము విడువలేము. మా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. మా జీవిత రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను. నా విమోచకుడా క్రీస్తు యేసయ్యా, మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున మీ పిల్లలను. మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున నిన్ను స్తుతించకుండా నేనుండలేను తండ్రి. నిన్ను స్తుతించకుండా మేముండలేము. మా విమోచకుడా యేసయ్యా, నా జీవిత రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. మా విమోచకుడా యేసయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమేన్. అవును ప్రియులారా, యేసుక్రీస్తు మా అందరి విమోచకుడైనడు. మన జీవన రాగాలలో ఆయన నామమే ప్రతిధ్వనిస్తుంది. యేసుక్రీస్తు జీవించినప్పుడు ఆయన నామం చుట్టూ ఉన్న ప్రాంతాలకు ప్రఖ్యాతి అయింది. ఈరోజు మన జీవితంలో దేవుని విశ్వసించి, దేవుని ప్రేమించి, పాపం నుంచి విడుదల పొంది, సాతాను మీద జయం పొంది ప్రతి ఒక్క దేవుని కుమార్తె జీవితంలో యేసుక్రీస్తు నామము ప్రతిధ్వనించాలి, ప్రతిధ్వనిస్తుంది. నిజంగా సత్య మార్గంలో, రక్షణ మార్గంలో, నీతి మార్గం అయిన యేసుక్రీస్తు మార్గంలో విశ్వసించి నడిస్తే, ఆయన్ని యేసుక్రీస్తుని సత్యదేవుడు, సొంత రక్షకుడు అని విశ్వసిస్తే నీతివంతులుగా మమ్మల్ని తీరుస్తాడు ప్రభు. తన ఆత్మతో మనందరిని నింపుతాడు, పరిశుద్ధాత్మతో. మరి ఆయన కృప చూపిస్తాడు, దేవుని మరువ లేనట్టు కృప.
జీవవాక్యము మన అందరిలో నిలుపుతాడు యేసుక్రీస్తు. తన మాటలు జీవ మార్గంలో నడిపిస్తాడు. అందుకు జీవాధిపతిని మేము విడవలేము. ఇలాగే మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపిస్తాడు. అప్పుడు మేమందరం స్తుతించకుండా ఉండలేము. అలాంటి నీతి స్తుతి జీవితం, నీతిని అనుసరించే, యేసుక్రీస్తు అయిన నీతిని అనుసరించే జీవితం ప్రభు మనందరికీ ఇస్తాడు. ఆమేన్. ప్రియుల వాక్య భాగంలో ప్రవేశిద్దాం. అంశము ఈరోజు ఈ దినం ఈ సమయం మనం ధ్యానించబోయే వాక్య భాగ అంశము నీతిని అనుసరించి వారు ధన్యులు. ప్రియుల, మనము కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. స్లామ్స్ 103, 106 వర్స్ 3rd వర్డ్. ఇక్కడ చదివితే న్యాయము అనుసరించువారు, న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. దావీదురాజు చెప్తున్నాడు, న్యాయమును అనుసరించువారు ధన్యులు, ఎల్లవేళలా నీతిని అనుసరించువారు నడుచుకునేవారు ధన్యులు. అదే న్యాయము, నీతి ఒకే నాణ్యపు రెండు ముఖం ప్రియులారా. అవును, ఇలాగే సత్యము ప్రేమ ఉన్నట్లు ఇలాగే న్యాయమును అనుసరించాలి అని తండ్రి మన జీవితంలో కోరుతున్నాడు. న్యాయం అంటే నిజమైన దేవుని ఆరాధించాలి, విశ్వసించాలి, ప్రేమించాలి, ఆయన మాటలు గైకొనాలి. ఆయన మాటలే నీతి. ఆ నీతి అయిన మాటల ప్రకారం నడుచుకున్నవారు ధన్యులు. న్యాయం అంటే దేవుని ప్రేమించుట. దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమిస్తే అది అన్యాయమే ప్రియులారా. అవును, ఇలాగే న్యాయమును అనుసరించువారు, నీతిని ఎల్లవేళలా అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. ఇలాగే నీతి న్యాయములు జరిగించుట దేవుని యొక్క గుణాతిశయములను అయిన ప్రియులారా. నీతి న్యాయములు జరిగించుట దేవుని యొక్క గుణము, అతిశయము. ప్రియులారా, కాబట్టి తన బిడ్డలమైన మనము కూడా ఆ గుణాతిశయములను స్వతంత్రించుకునవలెనని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా కోరుతున్నాడు. మనము సామెతల గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 21 వర్స్ 3rd వర్డ్. ఇక్కడ చదివితే నీతి న్యాయములు జరిగించుట దేవునికి ఇష్టము, ఆయనకు ఇష్టము. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట, బలులు సమర్పించుట కంటే యెహోవా అయిన తండ్రి దేవునికి ఇష్టము. జ్ఞానోక్తి గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం ఏం చదువుతాం? జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, ఏమి? నీతి న్యాయములు జరిగించుట దేవునికి ఇష్టము. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట, బలులు అర్పించుట కంటే దేవునికి ఇష్టం. బలులు, దోష పరిహార బలులు, సమాధాన బలులు, పాప పరిహార బలులు, ఇలాగే కోడి, గొర్రె, ఎద్దుల బలుల కంటే, రక్త అర్పణ కంటే నీతి న్యాయములు జరిగించుట దేవునికి ఇష్టం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట, బలులు సమర్పించుట కంటే తండ్రి అయిన దేవుడైన యెహోవాకు ఇష్టం. యేసుక్రీస్తుకు, ఆత్మస్వరూపుడైన పరిశుద్ధునికి, ఆ భయంకరునికి, ఆ మంచి దేవునికి, సర్వశక్తునికి, ఆరోగ్య నాయకునికి, ఆ విడుదల దేవునికి ఇష్టం. ఇలాగే యెషయా ప్రవక్త గ్రంథంలో మరి చదువుతాం. ప్రవక్త యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనం. ప్రాఫెట్ ఐజాయా చాప్టర్ 56 వర్స్ 1st వర్డ్. ఇక్కడ చదివితే అది రక్షణను తెచ్చుచున్నది. యాదు ప్రియులారా, నీతిని అనుసరించుట రక్షణను తెచ్చుచున్నది. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. నా నీతి వెళ్ళట ఆగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. ప్రియులారా, అది రక్షణ తెస్తుందంట. నీతిని అనుసరిస్తే, దేవుని మాటను అనుసరిస్తే
ఆయన రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నదంట పిల్లలు. ఎప్పుడు నీతిని అనుసరించినప్పుడు దేవుని రక్షణకు మనం మార్గం సిద్ధం చేసినట్లు ఆయన రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉంటుంది నీతిని అనుసరిస్తే. నా నీతి అంటే తండ్రి అయిన దేవుని నీతి వెళ్ళయగుటకు సిద్ధంగా ఉన్నది, వెలుగవుటకు నీ జీవితంలో ప్రకాశించుటకు సిద్ధంగా ఉన్నది అని చెప్తున్నాడు. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని నడుచుకొనుడి. న్యాయ నీతి. ఇలాగే మనం దానియేలు గ్రంథంలో కూడా చదువుతాం. 4వ అధ్యాయం 27వ వచనం, ప్రాఫెట్ డానియల్ వర్స్ 4th చాప్టర్ వర్స్ 27th వర్డ్. ఇక్కడ చదివితే అది సదాకాలము క్షేమమును కలిగించును. ఏది? నీతిని అనుసరించే జీవితము, న్యాయము అనుసరించే జీవితము. ఇలాగే అది నీతి సదాకాలం క్షేమమును కలిగిస్తుంది పిల్లలు. అంటే దేవుని మాట వాక్యం కైగొనుట, ఆయన ఆజ్ఞ కైగొనుట, ఆ భయభక్తుల ద్వారా, ప్రేమ ద్వారా అది సదాకాలం క్షేమము కలిగించును నీతి. రాజా, నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండును అంటాడు దానియేలు. రాజుకు చెప్తాడు. అవును, ఏమి రాజా, నీవు నీ పాపములు మానుకోవాలి, దేవుని మాట ఆయన నీతి న్యాయములు అనుసరించాలి, దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి, ఆజ్ఞ ప్రకారం. నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల చూపించాలి. అప్పుడు నీకున్న క్షేమము నీకిక మీదట ఉండును అంటారు. ఇలాగే మనం అది నీతి అనుసరించేవారు ధన్యులు అనే అంశంలో చూస్తాం పిల్లలు. ఇంకొక వచనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా చదువుతాం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 20 వర్డ్. ఇక్కడ చదివితే అది పరలోక ద్వారమును తెరుచుచున్నది. ఏది? నీతి అనుసరించే జీవితం పరలోక ద్వారమును తెరుచుచున్నది. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అని ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు పిల్లలు. తన వెంబడించే వారికి, తన ప్రేమించే వారికి నీతిని అనుసరించేవారు ధన్యులు. అది పరలోక ద్వారం తెరుస్తున్నదంట పిల్లలు. నీతి దేవుని వాక్యమే పరలోక తాళపు చెవులు. పాతాళ మరణము గెలిచిన తాళపు చెవులు దేవుని నీతి, దేవుని వాక్యమే. నీతిమంతుడైన యేసుక్రీస్తు ఆయన మాటలే. ఇలాగే నీతి పరలోక ద్వారం తెరుచున్నది. ఆ శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే యేసుక్రీస్తుని నమ్మిన వారి నీతి అధికము కాని ఎడల మేము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము అని మా అందరితో ప్రభు చెప్తున్నాడు. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 20 వర్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో నీతివంతులు శాస్త్రులు నీతి ఎట్లుండే పిల్లరా? వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నారంట. 10వ అంతలో 1 భాగం ఇస్తున్నారంట. ఆ కాయగూరలు, ఆ సదా, పుదీనా, జీరిగా, ఈ కాయగూరలు, పొలము, పంటలు పిల్లలు మనం వారికంటే అధికం చేయాలంట. ఇది ఆలోచించదగినది. దేవుని బిడ్డ, వ్యాపారంలోని నీ కాట నీతిగా ఉండనిమ్మాలి. వ్యాపారం చేస్తుంటే యేసుక్రీస్తు నమ్మిన వారి తక్కడి తూకం చేసేటప్పుడు, వస్తువు పదార్థం అమ్మేటప్పుడు ఆ కాట అంటే లేవల్ చేసేది నీతిగా ఉండనిమ్మాలి. నీవు చేయు పనులలో నీ నీతి పక్షపాతం లేనిదిగా ఉండనిమ్మాలి. మేమందరం చేసే ఆ పనిలో నీతి పక్షపాతం లేనిదిగా ఉండాలంట. ఎందుకంటే నీతిని అనుసరించి వారు ధన్యులు. పిల్లలారా,
నీతి న్యాయములను జరిగించుట దేవునికి ఇష్టము. అవును, నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటే అది బలులు అర్పించుట కంటే దేవునికి ఇష్టము. నీతిని అనుసరించుట రక్షణను తెస్తున్నది. ఆ పిల్లలు అంటే నరకం మార్గం నుండి స్వర్గ మార్గం నడిపించుచున్నది. ఆనంద మార్గం, జ్ఞాన మార్గం, ఆరోగ్య మార్గం, క్షమాపణ మార్గంలో వెలుగు మార్గం నడిపిస్తున్నది నీతి. సదాకాలము క్షేమము కలిగిస్తుంది నీతి. అవును పిల్లలు, నీతి అనుసరిస్తే అది పరలోక ద్వారమును తెరుస్తున్నది. ఇరుకైన మార్గంలో నడిపిస్తుంది నీతి. విస్తారమైన మార్గంలో, నరక మార్గంలో నడిపించక నీతి, దేవుని వాక్యమే అయిన నీతి అనుసరిస్తే పరలోక మార్గము తెరుస్తున్నది. అవును, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఇలాగే పక్షపాతం లేనిదిగా మన నీతి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. దేవుని నమ్మేవారికి, నమ్మని వారికి పక్షపాతం లేనిగా నీతి అనుసరించాలి వారి జీవితంలో. మరియు ఆఖరి వచనం చదివితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూస్తాం. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 9th వర్డ్. ఇక్కడ చదివితే, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని, అంటే మీ క్రింద పనిచేసే వారిని బెదిరించక మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. పక్షపాతం లేని వారే, నీతి గలవారై ప్రవర్తించుడి వారి పక్షాన. తండ్రి అయిన దేవుడు నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసినట్లు, తన వర్షాన్ని కురిపించినట్లు, తన ఆహారాన్ని ఇచ్చినట్లు మీరు కూడా పక్షపాతం లేని వారై మీ కింద పనిచేసే వారి ఎడల ప్రవర్తించాలి నీతిగా. నీతిని అనుసరించేవారు ధన్యులు. ఆఖరి వచనం చదివితే మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనం చదువుతాం పిల్లల. ఇది మాటకు సంబంధించింది. అంటే దేవుని వాక్యమే నీతి పిల్లల. వాక్యం అంటే మాట. దేవుని మాట శరీర ఆకారంలో, రక్త మాంసంలో మనుష్యుడై ఈ లోకంలో 2000 సంవత్సరం క్రితం నరావతారి ఎత్తిన పిల్లలు ఆయన యేసుక్రీస్తు. వర్డ్ బికేమ్ ఇన్ ద ఫ్లెష్. దేవుని వాక్యము మాంస రూపంలో మాంస రూపం ధరించింది, మనుషుడాయన. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనంలో చూస్తే, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 12 verse 36, 37th వర్డ్. ఇక్కడ మేము చదివితే, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. 37వ వచనం, 37th వర్డ్. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నొందుదువు. యేసుక్రీస్తు చెప్తున్నాడు ప్రభు. విశ్రాంతి దినమున ఆ కాలమందు యేసు 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆ కాలమందు, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 12 verse 1st వర్డ్. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళుచుండగా ఆయన శిష్యులు ఆకలి గుని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు దీన్ని చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను, మరియు
యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమునందు చదవలేదా? 6వ వచనం, దేవాలయం కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. 8వ వచనం, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనేను. ఇక్కడ మాటలను గూర్చి నీతిమంతుడు అపరాధి అనీతిమంతుడని తీర్పు తీర్చబడుతుందంట పిల్లలు. ఇక్కడ విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువారు రక్షక దేవుడు ఆయన శిష్యులు పొలముల మీద వెళ్తుండగా శిష్యులకు ఆకలి అవుతుంది. అప్పుడు ఆ పంటను ఇంకా పచ్చగా ఉన్నప్పుడే తినడానికి తగిన సమయంలో వారు దాన్ని తింటారు. పిల్లలు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు దీన్ని చూచి, చూడు ఇదిగో యేసు విశ్రాంతి దినమున చెయ్యకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని యేసుక్రీస్తుకు చెప్పగా, అప్పుడు యేసుక్రీస్తు చెప్తాడు వారితో, తానును తనతో కూడా ఉన్నవారు ఆకలిగొని ఉండగా దావీదు ఏం చేశాడు? దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరం ప్రవేశించి యాజకులే తప్ప తాను గాని తినకూడని, ఆ మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమ్ముఖపు రొట్టెలు తినెను. అంటే ఆశీర్వదించబడిన రొట్టెలు, నైవేద్య రొట్టెలు తింటారు పిల్లలు. తింటే మరి విశ్రాంతి దినమున యాజకులు కూడా దేవాలయంలో పద్ధతులు ఉల్లంఘిస్తారు. వారు కూడా నిర్దోషులై ఉన్నారని ధర్మశాస్త్రం ముందు చెప్పలేదా, చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు అంటే యేసుక్రీస్తు దేవాలయం కన్నా గొప్పవాడు అంట పిల్లలు. కనికరమునే కానీ బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినం పిల్లలు, దేవుడు 5 రోజులలో ఈ సృష్టిని నిర్మించి 6వ రోజు ఆ మనుషుని నిర్మిస్తాడు పిల్లలు. తన పోలికలో, తన రూపంలో, తన చేతితో, తన జీవశ్వాసము ఊది. ఇలాగే 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అని చూస్తాం పిల్లలు. యూదుల పద్ధతి ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి శనివారం సాయంత్రం 6 గంటల వరకు విశ్రాంతి దినము. ఇలాగే బలిని కోరను, కనికరమని కోరుతున్నాడని యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరియు దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు అధిపతి, నాయకుడు. ఎందుకనగా అంతయు ఆయన యందు, ఆయనలో, ఆయన కోసం, ఆయన ద్వారా కొనసాగబడుతుంది యేసుక్రీస్తు. అదృశ్య దేవుని సదృశ్య రూపం, సర్వ సృష్టికి జ్యేష్ఠ కుమారుడు, ఆది సంభూతుడు, చనిపోయిన వారిలో మొదట లేచినవాడు, ఆయనలో నివసింప కోరిన తండ్రి అయిన దేవుడు తన దైవత్వ సంపూర్ణ శక్తి, జ్ఞాన, విమోచన అవతరించి నివసించాలని దేవునిలో తండ్రి ఉన్నాడు. యేసు శిష్యులకు చెప్తాడు, తోమా, నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టు అని నీకు తెలియదా? పిల్లలు, యేసుక్రీస్తులో తండ్రి ఉన్నాడు, తండ్రి యేసుక్రీస్తు ఏకమై ఉన్నాడు అని నమ్మిన వారు నిత్యజీవం పొంది ఉన్నారు. ఇలాగే నీతిని అనుసరించేవారు ధన్యులు. ఇలాంటి నీతి మనం అనుసరించుటకు తండ్రి యేసుక్రీస్తు మనందరినీ అనుగ్రహించును గాక.
మన మాటల ద్వారా నీతివంతులను తీర్చబడతాం ప్రియులారా. అలాంటి నీతిగల మాటలు మనకు ఇవ్వను గాక ప్రభు. ఆమె మరొక వాక్య భాగం దేవుని చిత్తం మీద కలుద్దాం ప్రియులారా. అంతవరకు దేవుని ప్రేమ, కృప, సమాధానం, విడుదల, శాంతి మీతో, రక్షణతో ఉండును గాక. ఆమె ఆమె. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. మరొక వాక్య భాగం కలుద్దాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్.